పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఆమేన్. యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో జరిగే అన్ని పనులు వాటి వాటి కాలమున దేవుడు అతి మనోకరముగా చేయబోతున్నాడు అని ధ్యానాంశం మీద ఈరోజు మనం ధ్యానించుకుంటూ ఈరోజు కరుణ జపమాలను ప్రారంభం చేస్తున్నాం. ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డల ఉద్దేశంలో సెంట్రల్ గవర్నమెంట్ వైజాగ్ పోర్ట్లో జాబ్ ఆఫర్ లెటర్ త్వరగా వచ్చినట్లుగా గడిచిన కాలమంతా దేవుడు వారి జీవితంలో చేసిన మేలులకు కృతజ్ఞతగా డెనిస్ కుమార్, శ్రీలక్ష్మి, సారా, నివేత, శ్రవణి, వినోద్, కార్తికేయ, అమ్మాజీ, హేమలత వీరిపై దేవుని దీవెనల కొరకు దేవుని కృపా కనికరం వారిపై ఎల్లప్పుడూ ఉండినట్లుగా దేవుని చిత్తంలో వారిని నడిపించబడినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే కొండవెట్టి అంతయ్య మంచి ఆరోగ్యం కొరకు మరియు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. సిస్టర్ వంగ విజయమణిపై దేవుని దీవెనలు మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు నిర్మల, మల్లికార్జున్, హరిక, వికాస్, హేమంత్. అలాగే తుమ్మ మేరీ శ్రేయ జన్మదినోత్సవ సందర్భంగా గత సంవత్సరమంతా దేవుడు ఆమెను కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా నూతన సంవత్సరంలో దేవుణ్ణి ఆమెను మెండుగా దీవించి పరిశుద్ధాత్మతో అభిషేకించి మంచి జ్ఞానము, బంగారు భవిష్యత్తు, ఆరోగ్యంను దయచేసినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు టి అనిల్ జోసెఫ్ రెడ్డి, సంధ్య, అన్నా ఫ్రాన్సిస్ రెడ్డి కుటుంబం. తుమ్మ మేరీ శ్రేయ, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ టు యూ. జన్మదినం కొనియాడుచున్న జి ప్రవళికాను దేవుడు ఫాదర్ సిరిల్ గారి నోటి నుండి 2 ప్రవచనాలు పలికింపచేసి వాటిని నెరవేర్చినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ దేవుని చిత్తంపై ఆధారపడి జీవిస్తున్న ఆ బిడ్డకు ప్రభు మంచి ఆరోగ్యం ఇచ్చి ముందుకు నడిపించినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. జన్మదినోత్సవం కొనియాడుతున్న జి ప్రవళిక, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్ టు యూ. నీ జీవితంలో ప్రవచనాలు నెరవేరినట్టు, అందరి జీవితంలో నెరవేరినట్టు ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. అలాగే మరియా, మహిత, రాకేష్ సంతానవరం కొరకు మేరీ, సిరి, చందన మంచి జీవిత భాగస్వామి, వీసా ఎక్స్టెన్షన్, ఉద్యోగ భద్రత కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఆర్యాన్స్ రోయల్ కాశీరెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు మంచి ఆరోగ్యం కొరకు, అలాగే ఫాదర్ సిర్లు గారిపై దేవుని దీవెనల కొరకు, సందీపుపై దేవుని దీవెనలు, పవిత్రపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఆర్యాన్స్ రోయల్ కాశీరెడ్డి, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ టు యూ. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజులలో మేము ఎక్కడెక్కడికి వెళ్ళి వాక్య పరిచర్య చేశామో ఆ ప్రదేశంలో పాల్గొన్న ప్రతి బిడ్డపై దేవుని యొక్క దీవెనలు కురిపించాలని, మరియు ఇంగ్లీష్ వడకంలో పాల్గొంటున్న ప్రతి బిడ్డపై దేవుని యొక్క ఆశీస్సులు రావాలని, వచ్చే 2వ శనివారం మన బ్రాంచ్ డివైన్ మర్సీ సెంటర్ అప్సిగూడలో జరగబోతున్న కరుణ ఒకరోజు స్వస్థత కూటమును దేవుడు ఆశీర్వించమని ప్రత్యేకంగా మనం ప్రార్థించుకుందాం. అలాగే వచ్చే ఆదివారం ఇక్కడికి వస్తున్నటువంటి యువకులందరికీ మంచి సువార్తతో దేవుడు ప్రమాణపూర్వకంగా ఇచ్చినటువంటి వాగ్దానములన్నీ నెరవేరాలని కూడా ప్రభుని ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవహించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోక జపం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక
కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతననిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రులను మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మనకి ఇవ్వబడిన వాగ్దాన కార్డు అయిపోయింది 7 రోజులు, నాకు ఇంకా జరగలేదు కదా అని మనము నిరుత్సాహపడకూడదు. అందుకే ఈరోజు మళ్ళా నమ్మకాన్ని వెలిగించే ఒక పాటను సెలెక్ట్ చేసి మనం పాడబోతున్నాం. I got a promise card, I got a calendar, I got so many prophecies on the first day, but then 7 days are over, 8th day today. How can I believe it? For such people, the Lord says, Vati kalamune. God has got a time for everything, appointed time. He will do everything for us. That's the meaning of the song. Vati kalamune. అన్నిటిని మనోహరముగా దేవుడు చేస్తాడు. ఆమేన్. ఉపదేశకుడు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం, లోకములో ప్రతి కార్యమునకు అనువైన సమయము ఒకటి గలదు. ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఇస్ అన్ అపాయింటెడ్ టైమ్ ఇన్ ద వరల్డ్. ఎక్లెసియాస్టస్ 3:1. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 18వ వచనంలో పోయిన సంవత్సరం క్యాలెండర్లో ప్రింట్ చేయబడిన ఒక విషయం ఇది. నీ ఆశ వమ్ము కావు, ఇట్లు చేయుదువేని భవిష్యత్తు ఉన్నది అని ప్రభు చెప్తున్నాడు. Proverbs 23:8. Your hope is not cut off. There is time for everything. That's the meaning of the song. పాడుదాం. వాటి కాలమున అన్నింటినీ అతి మనోహరముగా చేయువాడా. వాటి కాలమున అన్నింటినీ అతి మనోహరముగా చేయువాడా. యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయ్యా. ఆశాభంగం కానేరడు, మంచి రోజు ముందున్నది. ఆశాభంగం కానేరదు, మంచి రోజు ముందున్నది. సత్క్రియను ఆరంభించెను, ఎటులైనా చేసి ముగించును. సత్క్రియను ఆరంభించెను, ఎటులైనా చేసి ముగించును. రూఢిగా నమ్ము
నమ్ముచున్నాను, ఎటులైనా చేసి ముగించును. నీరుడిగా నమ్ముచున్నాను, ఎటులైనా చేసి ముగించును. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము నీకు సమర్పించుచున్నాము. నిర్గమకాండం 34:10 ఎందుకు ఈ సంవత్సరం మీరు మీ కుటుంబం మీకోసం స్వాధీనం చేసుకోకూడదు? ఏమంటుంది ఫాదర్ అంటున్నారా? చదువుతాను. ఈ ప్రపంచమున ఎప్పుడు ఏ జాతీయు కని విని ఎరుగని మహా అద్భుత కార్యములను నేను మీ అందరి ఎదుట చేయుదును. ఆమేన్. Why can't we claim this promise for us, our ministry, for our personal life, for family, for those who are asking us to pray? It says, what no generation has seen, God is going to do an amazing thing in our lives. ఆమేన్. నమ్మితే పాడని నాతో పాటు ఇది నా కోసం, నా కుటుంబం కోసం, నా పరిచర్య కోసం ఇవ్వబడినదని పాడుదాం. అద్భుతములు చేసెదను, నీ తోడుంటానంటివి. అద్భుతములు చేసెదను, నీ తోడుంటానంటివి. నా ప్రజల ఎదుట నీవు నన్ను హెచ్చింప చేసెదవు. నా ప్రజల ఎదుట నీవు నన్ను హెచ్చింప చేసెదవు. రూఢిగా నమ్ముచున్నాను, హెచ్చింప చేసెదవు. నిరూఢిగా నమ్ముచున్నాను, హెచ్చింప చేసెదవు. యేసయ్యా, యేసయ్యా, నా దైవం నీవేనయ్యా. అక్కని విని ఎరుగని అద్భుతం కోసం ఇప్పుడు ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము నీకు సమర్పించుచున్నాము. మూడవదిగా రూఢిగా నమ్మటానికి కొన్ని వాగ్దానములను ఈరోజు ప్రకటిస్తూ ఉన్నాం. మూడవ వాగ్దానం, ఇన్ ఆర్డర్ టు బిలీవ్ వితౌట్ ఎనీ డౌట్ వీఆర్ డిక్లేరింగ్ సమ్ ప్రామిసెస్ యాజ్ వీ హ్యావ్ ఆల్రెడీ క్రాస్డ్ 1 week. లెట్ us claim this third promise. Deuteronomy 1:10 and 11. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 10-11. ప్రభు కృప వలన మీరు ఆకాశమునందలి చుక్కల వలె లెక్కకు అందరి రీతిగా వ్యాప్తి చెందితిరి. అతడు మిమ్ము ఇంకను 1000 రెట్లు అధికముగా విస్తరిల్ల చేయునుగాక. ఆమేన్. The Lord's promise says, God has already blessed you as the stars in heaven. But now the Lord is telling, He is going to double that blessing in your life. ఆమేన్. Deuteronomy 1:10 and 11. ఇది కూడా మీకోసమే అని క్లెయిమ్ చేసుకుంటూ నాతో పాటు ప్రవచన రూపముగా పాడుదాం. ఇప్పుడున్న వాటి కంటే 1000 రెట్లు చేసేదవు. ఇప్పుడున్న వాటి కంటే 1000 రెట్లు చేసేదవు. ఆకాశ తారవలే భూమిలో ప్రకాశింతును. ఆకాశ తారవలే భూమిలో ప్రకాశింతును. నిరూఢిగా నమ్ముచున్నాను, భూమిలో ప్రకాశింతును. నిరూఢిగా నమ్ముచున్నాను, భూమిలో ప్రకాశింతును. భూమిలో ప్రకాశింతును. ఆమేన్. ఆ ప్రకాశించే దినముల కోసం ప్రార్థించండి. 2 సంవత్సరాల ముందు మీకు ఒక పేరు పెట్టాను, ప్రకాష్ అని మగవాళ్ళు, ప్రకాష్ అమ్మ అని ఆడవాళ్ళు. అది ఇంకా నెరవేరేలాదంటే దేవుడు చెప్తున్నాడు, వాటి కాలమునే వెయిట్ చేస్తే దేవుడు చేస్తాడు. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము నీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, రోజు రోజు ఎన్నో కీడులు జరుగుతున్నాయి. దేవుడు కాపాడుకుంటూ వస్తున్నాడు. ఈ ప్రార్థన మిమ్మల్ని రక్షిస్తుందని మీరు నమ్మితే నాతో పాటు ప్రతిరోజు 3 గంటల ప్రార్థనలో 3వ గుర్తైన తర్వాత చేసే ప్రార్థన ఇది. ఎస్, ఎవ్రీడే వీ సీ సో మెనీ కైండ్ ఆఫ్ ఈవిల్, సో మెనీ అటాక్స్, బట్ గాడ్ హ్యాస్ బీన్ ప్రొటెక్టింగ్ యూ బికాస్ ఆఫ్ దిస్ ప్రేయర్. ఇఫ్ యూ బిలీవ్ ఇట్, జాయిన్ విత్ మీ ఎవ్రీడే 3 o'clock. ఆఫ్టర్ 3rd decade we remember you and pray for you. అందరు కలిసి యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును, నా గృహమును, నా కుటుంబమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, దివ్యవాక్కు కేంద్రమును, DMI 24/7 గ్రూపును, DMI 24/7 గ్రూపును, ఇంగ్లీష్ వడకంలో పాల్గొంటున్న వారిని ఇంగ్లీష్ వడకలో పాల్గొంటున్న వారిని సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురు గాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యూ. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా. ప్రే ఫర్ us. ప్రియమైన సహోదరి సహోదరులారా, 2 కీర్తనలు కలిపి ఒక్కొక్క వాక్యాన్ని తీసుకొని ఈ పాటలో పాడబోతున్నాం. ఇది కూడా మీకోసమే అని క్లెయిమ్ చేసుకోండి, స్వాధీనం చేసుకోండి. కీర్తన 30వ అధ్యాయం 11వ వచనం. నీవు నా శోకమును నాట్యముగా మార్చితివి. Psalm 30:11. We hear the Lord will change your mourning into dancing. ఆమేన్. మీరు డాన్స్ చేసుకొని వచ్చి సాక్ష్యం చెప్పాలి. ఆమేన్. ఒకరోజు చాలామంది అలా చెప్పేది మీరు చూస్తారు. Yes, Lord. ఆమేన్. కూర్చొని నిలబడను అంటే నిలబడనమ్మా అని వాళ్ళు చెప్తారు. లేదమ్మా, ఫాదర్ చెప్పాడు నాట్యం ఆడి చెప్పాలన్నాడు. అందుకే కీర్తన 56:8 వచనం. నీవు నా వేదనను గుర్తించితివి, నా ఆశ్రబిందువును నీ సీసాలో పోసి ఉంచితివి. నిన్నటి రోజు దేవగిరి పట్టణంలో వాక్యం చెప్తూ ఆ సీసా కాదయ్యా ఈ సీసా అని చెప్పాను. చాలామంది వేరే సీసాలు పట్టుకుంటారు. అక్కడ ఉన్న వాళ్ళు కాదు, మామూలుగా వాళ్ళకు దుఃఖమే, నాట్యం ఉండదు.
దానికి బదులుగా యేసు ప్రభు తండ్రి దేవుడు మనం కన్నీళ్ళు కార్చినప్పుడల్లా దూతను పంపించి ఒక సీసాను మన ముందు ఉంచి అది తీసుకొని వెళ్తాడు. దాన్ని లెక్క పెట్టి దేవుడు దీవిస్తాడు. ఇది చాలా కుటుంబాలలో ఇంతవరకు జరిగింది. అద్భుతాలు మీరు చూస్తున్నారు. నెక్స్ట్ మీదేని అనుకోవాలి. Amen. Psalm 56 verse 8 we hear the Lord will remember every trouble that you go through. He will count the tossings of all that you are going through. He will keep it in the bottle that He has kept for you. Amen. ఇది కూడా మీకోసమని నమ్మండి, భక్తితో పాడదాం. నా వేదనలన్నింటినీ గుర్తిస్తూ ఉన్నావు. నా వేదనలన్నింటినీ గుర్తిస్తూ ఉన్నావు. నా శోకములన్నింటినీ నాట్యముగా మార్చెదవు. నా శోకములన్నిటినీ నాట్యముగా మార్చెదవు. రూఢిగా నమ్ముచున్నాను, నాట్యముగా మార్చెదవు. నీరూడిగా నమ్ముచున్నాను, నాట్యముగా మార్చెదవు. యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సమయంలో ప్రత్యేకంగా జరగబోయే కొన్ని కార్యక్రమాన్ని మరొకసారి మీ గుర్తు చేస్తున్నాను. ఆ ఉద్దేశముల కోసం ప్రార్థించుకోండి. మనకు ఇక్కడ 2వ ఆదివారం పవిత్రమైన గొప్ప రోజు. యువకులు ఆ చిన్న హాల్ పట్టని రీతిలో వస్తున్నారు ఈ రోజుల్లో. కారణం, ఒక్క నెలలో చెప్పే వాగ్దానం ఆ నెలలో జరిగి నెక్స్ట్ నెలలో సాక్ష్యాలు చెప్తున్నారు. సో కమింగ్ సెకండ్ సండే ఈజ్ ఎ యూత్ డే. సో మీరు కూడా వచ్చేసి మీ యువకులందరినీ పంపండి. సెకండ్ సండే ఈజ్ డెడికేటెడ్ టు ద యూత్ అండ్ విదిన్ అ మంత్ దే కమ్ బ్యాక్ అస్ అ టెస్టిమనీ. సో టెల్ ఆల్ ద యూత్ అండ్ వీ విల్ బి ఆల్సో గివింగ్ యూ ప్రామిస్ కార్డ్ దట్ డే. ఆ రోజు వచ్చిన యువకులకు ప్రామిస్ కార్డ్ ప్లస్ చేసి ఇస్తాం. ప్రభు చిత్తమైతే వ్యక్తిగతంగా మీ అందరినీ బ్లెస్ చేస్తాం. పరిశుద్ధ నూనెతో అభిషేకం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఉదయం పూజ ఉంది, మళ్ళీ మధ్యాహ్నం ఉంది, మీకు ఉన్నది. ఇవన్నిటిని చూసుకోవడానికి దేవుడు శక్తిని ఇస్తే, బలం ఇస్తే అవన్నీ చేస్తాం. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, వచ్చే శనివారం ఒక ప్రాముఖ్యమైన రోజు. ఇది దివ్య వాక్య కేంద్రం. దీనికి ఒక బ్రాంచ్ ఉంది, అది దివ్య కారుణ్య కేంద్రం. అది కూడా ఈ సెంటర్ ద్వారానే ఆ రోజుల్లో నిర్మింపబడిన గొప్ప స్థలం. ఇప్పుడు ఆ స్థలంను చిన్న వయసులోనే ఫాదర్ సాగర్ యాంటనీ గారు, ఇప్పుడు మీరు వచ్చి చూడండి, హాల్ ముందు ఇంతకుముందు ఫ్లోరింగ్ అట్లా లేదు, ఇప్పుడు ఫ్లోరింగ్ చేశాడు, ముందు టైల్స్ వేశాడు. మీరు వచ్చి వెళ్ళటానికి మరి చక్కగా అది అన్నీ ఏర్పాటు చేశాడు. కిచెన్ ఒకటి తయారు చేశాడు. అలాగే మనం నిర్మించాం కదా నూతనంగా ఒకసారి ఆరాధన గోపురం, దానిని మళ్ళా చుట్టూ గోడ మొత్తం చక్కగా చేశాడు, కొత్తగా అనిపిస్తుంది. ఇవన్నీ చూడటానికి మీ అందరినీ కూడా నా తరఫున ఫాదర్ సాగర్ యాంటనీ గారి తరఫున ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎందుకంటే కరుణ లేకుండా మనం బ్రతకలేము. అక్కడే ఈ కరుణ అనేది నేను నేర్చుకున్నాను. కరుణ జపమాల ఇవన్నీ అక్కడే నేర్చుకున్నాను. ఆ పుస్తకం అక్కడే చదివాను. ఆ స్థలంలో మళ్ళొకసారి ఎప్పుడైనా వీలు దొరికినప్పుడల్లా 2వ శనివారం వస్తున్నాం, ఎప్పుడు కాదు. కానీ ఇలా అరుదుగా జరుగుతున్న ఈ అవకాశం వాడుకోండి. We want to appreciate Father Sagar Antony, young man, doing all that is possible to renovate that beautiful place. Lot of things he is doing. Come and see. కొత్తగా కనిపిస్తుంది ఇప్పుడు వస్తే. You will see new things happening there. సో న్యూ ఇయర్లో వస్తే మీకు కూడా కొత్తగా దేవుడు అద్భుత కార్యములు చేస్తాడు. కరుణ జపమాలతో మనము ఆ రోజు ముగిస్తాం. మధ్యాహ్న టైంలో భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అందరు రండి.
ఎవరైనా ఒకవేళ ప్రామిస్ కార్డు మిస్ అయిన వాళ్ళు కూడా అక్కడ ప్రామిస్ కార్డు కూడా పంచడం జరుగుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడ ఉండి పవిత్రమైన కరుణను పొందుకుని వెళ్ళండి. కరుణ లేకుండా బ్రతకలేం. ఇప్పుడు భక్తితో 4వ గుర్తును చెప్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము నీకు సమర్పించుచున్నాము. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్ని ప్రకటన చేశాను. మళ్ళా రాబోయే రోజుల్లో జరుగుతున్న ప్రాముఖ్యమైన కొన్ని ప్రోగ్రామ్స్ అవే 13వ తారీఖున షాద్ నగర్ ప్యారిష్లో కొడుదూర్ అనే ప్రదేశంలో ఫస్ట్ టైం నేను మన బృందం అక్కడికి వస్తున్నాం. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా ఈ సెంటర్ని అధికంగా ప్రేమించే బిడ్డలు. వాళ్ళ తరఫున అక్కడ మరి ఆ ఊరంతా కదలి పక్కన ఉన్న ఊర్లన్నీ కూడా రావటానికి ట్రై చేస్తున్నారు. ఈ విషయాన్ని పక్కన ఉన్న ఊర్లు చాలా ఉన్నాయి, పెద్ద పెద్ద ప్రచారణలు ఉన్నాయి, అందరికీ తెలియచేయండి. అందరూ వచ్చి ఒక్కరోజు గడిపితే మంచిది. ఒక్కరోజు దైవ సన్నిధిలో గడిపితే 1000 నాళ్ళు గడపడం కంటే మంచిదంట. దయచేసి మంచిగా పంటలు పండాలంటే వర్షం కరెక్ట్ టైంకి రావాలి. ఇవన్నీ కూడా స్టార్టింగ్లోనే ప్రార్థించే అవకాశం ఆ ఊర్లలో జరుగుతున్నాయి. నిన్న దేవగిరి పట్టణంలో, అలాగే కొడుదూరులో 13వ తారీఖున, మొన్న మెట్టుగూడలో పాల్గొన్నప్పుడు జనాలు ఎట్లా ఉండేవాళ్ళంటే పట్టలేదు, చైర్ సరిపోలేదు, ఈవెన్ దివ్య సప్రసాదం కూడా సరిపోలేదు, అంత వచ్చారు. మీరందరూ బాగా రెస్పాండ్ అవుతున్నారు. మరి ముఖ్యంగా ఈ ప్రోగ్రాం మీద ఆసక్తి కలిగినప్పుడు ప్రకటించినప్పుడు వస్తున్నారు. మీ అందరికీ ప్రత్యేక వందనాలు. అలాగే ఫాదర్ గారిని, అలాగే అటువైపు మరి ఎంతమంది గురువులు మమ్మల్ని ఆహ్వానించారో వాళ్ళందరినీ ప్రభు దీవించమని ప్రార్థించండి. మరి ముఖ్యంగా ఈ సెంటర్ ఈరోజు ఈ విధంగా నిలబడటానికి కారణం దివ్యవాక్ కుటుంబ సభ్యులు. మీ అందరినీ ప్రేమిస్తూ మీకు కృతజ్ఞత రుణపడి ఉన్నామని తెలియచేయటానికి 24వ తారీఖున ఈ స్థలంలో ప్రత్యేకంగా మీకోసం పూజాబలి, వాక్య పరిచర్య, దీవెనలు, ప్రభు చిత్తమైతే మాకు మంచి గిఫ్ట్, తర్వాత మీకు ప్రేమ భోజనం, కుటుంబ సమేతంగా వచ్చి ప్రభు సన్నిధిలో గడపండి. మీ కుటుంబాలకు థ్యాంక్స్ చెప్పి ఇక్కడ ఉన్న దైవజనులు మీ అందరినీ ఆశీర్వదిస్తారు. ప్లీజ్ నోట్, ఆన్ 24th January is a divine family day. Without you, this place would not have taken this shape. So as a gratitude, we invite you. It's your day, feast day, blessed day, family day. Divine Word family members, thank you so much for standing with the center for so many years. And we ask all of you to come as a family and be blessed. We are also trying to get a gift for you and also have a love meal for you. And the servants of God here will bless you that particular day. దయచేసి ఒక ప్రకటన, మీరు లాస్ట్గా ఏ పేమెంట్ ఇచ్చారో ఆ రిసిప్ట్ దయచేసి తీసుకురావాలని మీ అందరినీ మనవి చేస్తున్నాను. దోస్ హూ ఆర్ పేయింగ్ ద సబ్స్క్రిప్షన్,
for these family members. Please note, please bring the receipt of the last payment. So we will know that you are all family members so that we can take care of you. That's the intention. ఎంతమంది వస్తున్నారో దాన్ని లెక్క పెట్టుకొని మీకు అన్ని ఏర్పాట్లు చేయడానికి వేరే కారణం లేదు. దయచేసి అలాగే ప్రత్యేకంగా నేను ఇక్కడ ఉన్న గురువులు కూడా ఈ నెలలో చివరి వారంలో ప్రత్యేకంగా ఒక చోటుకు వెళ్ళి మేము కూడా వడకం చేయబోతున్నాం. అక్కడ మమ్మల్ని కూడా దేవుడు దీవించమని ప్రార్థించండి. మా క్లాస్మేట్స్ అందరూ కూడా ఒక చోట్లో చేరి మా షేరింగ్స్ ఉన్నాయి, ఇవన్నింటిని ప్రభు ఆశీర్వించమని కూడా ప్రత్యేకంగా మీరు ప్రార్థించుకోండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించే నంబర్ తర్వాత నేను నోట్ చేసుకోండి. కానీ వీళ్ళందరి పేర్లు రోజు చెప్పాలి, ఎందుకంటే వాళ్ళ జీవ గ్రంథంలో మాత్రం కాదు, మా హృదయంలో వాళ్ళు ఒక స్థానం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సెంటర్కి వాళ్ళు విలువని ఇస్తున్నారు, ప్రజల ఆత్మలు రక్షిస్తున్నారు క్యాలెండర్ ద్వారా. ఈ క్యాలెండర్ లభ్యమయ్యే స్థలములు ఇవి. ప్లీజ్ నోట్, దీస్ ఆర్ ద పీపుల్ హు ఆర్ గుడ్ ఎనఫ్, కైండ్ ఎనఫ్, అండ్ సమ్ ఆఫ్ దమ్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రా మైల్ టు రీచ్ దిస్ క్యాలెండర్. సో ఐ హౌ టు రిమెంబర్ విత్ గ్రాటిట్యూడ్ అండ్ ప్రే ఫర్ దమ్. I will recommend for you and your family special blessings. Father Sagar SVD, DMC, Hafsiguda, Gloria Sujit, Trimalgiri, Metuguda, Laura Raju, ECL Damaiguda, Father Harry Boyguda, Raju, Medipatnam, Sheila John, Kayatabad, Amalin Raju, Guntur and Vichevada, Srinivas Reddy, Kodada, and Ravi, Madravada, Antonamma, Madravada and Vizag, Antonamma and Prema, Varangal and Fatima Nagar, K. Mary Rani Nellur, తెరెసా రాణి కడప, వసంత ఎంజాల, సెసిలియా సికంద్రాబాద్, అనురాధ హైదరాబాద్, డివైన్ లైట్ మినిస్ట్రీస్ అండ్ జోస్ఫిన్. అలాగే మనకు తెలిసిన ఇంకొక కుమారుడు కూడా జోఆనస్ కూడా క్యాలెండర్ కావాలని అడిగాడు. ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు పేర్లు మర్చిపోయాను. ఆ ఊర్లలో ఉన్నటువంటి మేళచెరు, అటువైపు కోదాడ, ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ స్థలంలో ఆయన ద్వారా కూడా పొందుకునే అవకాశములు ఉన్నాయి. మట్టంపల్లి అన్నీ కూడా దయచేసి గమనించండి. ఇప్పుడు వెళ్ళినప్పుడు కొందరు అంటున్నారు, ఫాదర్ నెక్స్ట్ ఇయర్ నేను చేస్తాను ఫాదర్ అంటున్నారు. ప్రభు చిత్తమైతే అప్పుడు మీరు కూడా చేయడానికి ప్రయత్నం చేయండి. దేవుని యొక్క కార్యం ఇది. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. దయగల తండ్రి, ఈరోజు మేము 8వ రోజునికి చేరి ఉన్నాం ప్రభా. రోజులు గడిచిపోతుంటే ఆయుస్సును పొడిగిస్తేనే మేము బ్రతకగలుగుతామని పరిస్థితి వచ్చింది. ఈరోజు చాలామంది కుటుంబాలు బ్రతికి ఉన్నారు ఈ ప్రార్థన ద్వారా. ప్రభు, 3 గంటల ప్రార్థన అంటే 1 నిమిషం లేట్ అయితేనే కంప్లైంట్స్ వస్తున్నాయి. ఆ గొప్ప ప్రోగ్రామ్గా ఈ ప్రోగ్రామ్ని తీర్చిదిద్దినందులకై స్తోత్రం. అనేక మంది బ్రతికే ఒక ప్రత్యేక ప్రోగ్రామ్గా మార్చినందులకై స్తోత్రం. ఆశీర్వించండి ప్రభా. ఎంతమంది ఈ ప్రోగ్రాం చూడట్లేదు వాళ్ళు కూడా లింక్ను పంపండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకవైపు ఇంగ్లీష్ వడకం, ఇంకొక సైడ్ ఇది, తర్వాత మధ్యలో ఇన్ని ప్రోగ్రామ్స్, ఇవన్నిటికీ మీ ప్రార్థన కావాలి. మరి ముఖ్యంగా మన సెంటర్కి ఒక గొప్ప ఉద్దేశం ఒకటి ఉంది. రేపటి దినం కూడా మీటింగ్ ఒకళ్ళు జరగవచ్చు. అందువలన అవన్నిటి కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి. అందరూ కూడా 1 నిమిషం మౌనంగా సెంటర్ ఉద్దేశం కోసం చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, నీకే స్తోత్రం, నీకే వందనం ప్రభువా. మేము చేస్తున్న ప్రతి పనిలో ఇక్కడింతవరకు తోడుగా ఉన్నావు. రాబోయే దినంలో కూడా ప్రభా అన్నిటినీ నీ ఆధీనంలో ఉంచుకొని దీవించమని, ఈ స్థలంలోకి వెళ్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించమని ఇప్పుడు ఒక ప్రత్యేక ఉద్దేశం కోసం మేము ప్రార్థిస్తుండగా నీ చిత్తానుసారం దాన్ని నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ద్వితీయోపదేశకాండం 28:7 మనం చదివి ముగించబోతున్నాం. మీ మీదకి దండెత్తు వచ్చే శత్రువులను ఓడించును, వారు మీ మీదకి 1 మార్గమున వెంట వచ్చే దాడి చేసినచో 7 మార్గము వెంట పారిపోదు. వచ్చేటప్పుడు వస్తారంట, వెళ్ళేటప్పుడు పారిపోతారంట. When they come one way, they will run away 10 ways. They come but they run. అనేక ఉద్దేశంలో ఉన్నాయి. ప్రార్థన చేస్తాం. எனக்கு தெரிஞ்ச ஒரு சகோதரி கூட தன்னுடைய குடும்பத்திலே தன்னுடைய வீட்டை அபகரிக்க முயற்சி செய்யக்கூடிய ஒரு சத்ருவிடமிருந்து ஆண்டவர் காப்பாற்றும்படி ஜெபிக்கிறார்கள். அந்த குடும்பத்துக்காக நாம் ஜெபிப்போம். నాకు తెలిసిన ఒక ఫ్యామిలీలో వాళ్ళ ఇంటిని శత్రువులు ఒక వకీల్ని వాడుకొని అలా చేయటానికి ట్రై చేస్తున్నారు. అవన్నీ కూడా ఆగిపోయి వాళ్ళు దైవానికి భయపడి జీవిస్తున్న కుటుంబం, వారిని దేవుడు దీవించి వాళ్ళు కూడా సాక్షిగా ఉండేటట్టు ప్రభుని ప్రార్థిస్తాం. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం.
మా మీద దండెత్తి వచ్చు శత్రువులను ఓడించెదవు. మా మీద దండెత్తి వచ్చు శత్రువులను ఓడించెదవు. ఒక మార్గం వెంట దాడి చేసినచో 7 మార్గంలో పారిపోవుదురు. ఒక మార్గం వెంట దాడి చేసినచో 7 మార్గంలో పారిపోవుదురు. రూఢిగా నమ్ముచున్నాను 7 మార్గములో పారిపోవుదురు. నిరూఢిగా నమ్ముచున్నాను 7 మార్గంలో పారిపోవుదురు. அதனதன் காலத்திலே எல்லாவற்றையும் நேர்த்தியாய் செய்பவர் நீர்தானையா. ஏசையா ஏசையா నా దైవం నీవేనయ్యా, నా దైవం నీవేనయ్యా. నీ వాగ్దానముల నమ్మెదమయ్యా, నీకు సాక్షిగా మారెదమయ్యా. చక్కటి తమిళం పాట ఫాదర్ బెర్గ్మాన్స్ గారు రాసిన పాట అదినెదన్ కాలத்திலே. తమిళం వచ్చిన వాళ్ళు ఆ పాటను వినండి. నేను పాడిన దానికంటే 10,000 రెట్లు అభిషేకంతో ఫాదర్ పాడారు. మీరు విని ఆనందించండి. భక్తితో చివరి గుర్తు చెప్పి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇంగ్లీష్ ఉడకంలో పాల్గొంటున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 24వ తారీఖున ఇక్కడికి రాబోతున్న దివ్యవాకు కుటుంబ సభ్యులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 2వ శనివారం డివైన్ మర్సీ సెంటర్కి రాస్తున్న భక్తులందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ సెంటర్ ఉద్దేశముల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసిన కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆర్థిక ఇబ్బందుల వలన మేము స్పాన్సర్ చేయలేం, మా కోసం ప్రార్థించండి ఫాదర్ని ఏడుస్తున్న ప్రజల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గడిచిన 12 నెలలు మాతో నిలబడిన అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా ఏడుస్తూ ప్రార్థన విన్నపాలు కోరుతున్న ప్రజల మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. రూమ్ బుక్ చేసుకున్న వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి. ఇది మొట్టమొదటి ఉడకం 19 నుంచి 23 వరకు తెలుగు భాషలో జరగబోతుంది. వచ్చేటప్పుడు మీ ఆధార్ కార్డు కూడా జెరాక్స్తో పాటు తీసుకురండి. ఇప్పుడు బుక్ చేయకపోతే మళ్ళీ దొరకదు. ఇదే మొట్టమొదటి ఉడకం సంవత్సరానికి. మొదటిగా వస్తే మొదటిగా ఉంటారు మీరు, మీ పిల్లలు. భక్తితో ప్రార్థించండి. అలాగే ఫిబ్రవరి 1 ఆదివారం ఇక్కడ పిల్లలు పరీక్షలు రాస్తున్న పిల్లలందరికీ స్టూడెంట్స్ ప్రేయర్ కూడా ఇక్కడ జరుగుతుంది. ఆ నెలలో మాత్రం ఫిబ్రవరి 1 అనగా 2వ ఆదివారం కాకుండా మొదటి ఆదివారమే యువతి యువకులు కూడా స్టూడెంట్స్ ప్రేయర్లో జాయిన్ అవుతారు. కళ్ళు మూసుకొని దేవుని యొక్క దీవెనల కొరకై ప్రార్థిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక, నీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు
పితా పుత్ర పవిత్ర ఆత్మదేవుడే వాటి వాటి కాలమున అన్నిటిని మధురముగా చేసే దేవుడు. మీరు దానికోసం ఓపికతో వేచి ఉండి పొందుకునే భాగ్యం మీకు దయచేయునుగాక. Amen. As the Lord has time for everything, may you have the patience to receive it in the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. వాటి వాటి కాలమున అన్నింటినీ అతి మనోహరముగా చేసే దైవం యేసయ్యా నీవేనయ్యా. ఈ వాగ్దానములను నమ్ముతున్నాము. ఈ వాగ్దానములతో గాడ్ బ్లెస్ యు.